Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సౌష్ఠవం అంటే ఏంటి అంటే సిమెట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా టెట్లో ఒక మార్క్ అనేది రావడానికి అవకాశం ఉన్న టాపిక్. 2024 ఫిబ్రవరిలో కూడా ఈ టాపిక్ మీద బిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన మోడల్ పేపర్స్లో డిస్కషన్ చేసుకొని ఉన్నాము. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ డైలీ టెస్ట్లు ఎవరైనా రాసుకోవాలనుకుంటే మన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయ్యి డైలీ టెస్ట్లు కూడా రాసుకోండి. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి సౌష్ఠవం అంటే సిమెట్రీ. ఈ టాపిక్ మొత్తము ప్రాబ్లమ్స్ కంటే కూడా కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనకి కాన్సెప్ట్ అంటే ఏంటో అర్థం అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తాను. ఆ తర్వాత కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా చేసే విధంగా మనకు ఉంటుందన్నమాట. ఫస్ట్ మనము సౌష్ఠవం అంటే ఏంటో తెలుసుకుందాము. సిమెట్రీ, వాట్ ఈజ్ మీన్ బై సిమెట్రీ? ఏదైనా ఒక వస్తువుని మనం తీసుకొని దాన్ని రెండు సమాన భాగాలుగా మనం చేయగలిగితే దాన్ని మనము సౌష్ఠవం అంటాము. అంటే ఏదో ఒక మ్యాటర్ని మనం తీసుకున్నాము, ఆ మ్యాటర్ని తీసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలిగితే దాన్ని మనం సిమెట్రీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫిగర్ని తీసుకుంటున్నాను, ఒక డయాగ్రామ్ని తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పర్సన్ ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకుందాం. సో ఇక్కడ ఒక ఐ అండ్ నోస్ అండ్ లిప్స్ అండ్ ఇటు వచ్చేసి ఒక 2 చెవులు ఉన్నాయి మనకి. దీనికి సంబంధించి మనకి సౌష్ఠవం అనేది ఏర్పడుతుందా ఏర్పడదా అంటే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే వెర్టికల్గా ఏర్పడుతుంది. వెర్టికల్ అంటే ఇలాగా. సో ఇలాగ మనం డివైడ్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి సౌష్ఠవం అనేది ఏర్పడుతుంది. అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలం మనము ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, ఒక కన్ను ఒక చెవి ఇటు, రెండో కన్ను 2 చెవి అటు, ముక్కు కరెక్ట్గా 2 ఈక్వల్ భాగాలుగా అయిపోతుంది. అంటే పెదాలు కూడా అలాగే మొత్తం బాడీ మొత్తం ఏమవుతుందంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడానికి మనకి స్కోప్ అయితే ఉంది. కాబట్టి దీన్నే మనం ఏమంటాము అంటే సౌష్ఠవము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డయాగ్రామ్ని తీసుకుంటున్నాను. ఒక చేపని తీసుకుంటున్నా. ఒక చేపని నేను తీసుకుంటే ఇలా ఉంటుంది చేప, ఫిష్. ఈ ఫిష్ని మనము ఎలా చేయొచ్చు సౌష్ఠవంగా అంటే చేయొచ్చు. ఎలా అంటే ఒకసారి చూడండి, దీన్ని మనము హారిజంటల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చమో హారిజంటల్గా. ఇలా హారిజంటల్గా మనం చేసుకున్నాము అంటే ఖచ్చితంగా అది కూడా సిమెట్రీ అనేది ఫామ్ అవుతుంది. అంటే నేనేమని చెప్పాను, ఒక వస్తువుని 2 సమాన భాగాలుగా చేస్తే దాన్ని మనము సౌష్ఠవం అంటారు అని చెప్పాను. అయితే ఆ సమాన భాగాలుగా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వెర్టికల్గా చేసుకోవచ్చు, 2 హారిజంటల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మనకి 2 సమాన భాగాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం సిమెట్రీ అంటాము. సరే, ఇంతవరకు ఓకే. సౌష్ఠవం అంటే ఏంటో అర్థమైపోయింది. నెక్స్ట్, సౌష్ఠవంలో మళ్ళీ రకాలు కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రేఖా సౌష్ఠవం అంటే లైన్ సిమెట్రీ. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవము అంటే రొటేషనల్ సిమెట్రీ. ఈ లైన్ సిమెట్రీ ఏమిటి, రొటేషనల్ సిమెట్రీ అంటే ఏంటి డిస్కషన్ చేసుకుందాము. నెక్స్ట్ మనము ఈ రేఖా సౌష్ఠవాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నేను ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాను, ఒక ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా తీసుకుంటున్నాను. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని మనము రేఖా సౌష్ఠవం అనేది అవుతుందా అవ్వదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకసారి మనము ఇలాగా కట్ చేసుకుంటే ఇటు హాఫ్ పార్ట్ వచ్చింది, ఇటు కూడా హాఫ్ పార్ట్ వచ్చింది. ఇంకోసారి నేను ఇలా చేస్తున్నాను. అప్పుడు
అటు హాఫ్ పార్ట్ వచ్చింది, ఇటు కూడా హాఫ్ పార్ట్ వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఇటు నుంచి చేస్తున్నాను, అప్పుడు అటు హాఫ్ పార్ట్ వచ్చింది, ఇటు కూడా హాఫ్ పార్ట్ అనేది వచ్చింది. అంటే ఒక త్రిభుజాన్ని మనం తీసుకొని రేఖా సౌష్ఠవం అనేది అవుతుందా అవ్వదా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇలా మనం లైన్ సిమెట్రీని ఫామ్ చేసుకోవచ్చు. అలాగా ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే 3 సార్లు చేసుకోవచ్చు. అడుగుతాడు బిట్టు. త్రిభుజంలో మనకి లైన్ సిమెట్రీ అంటే రేఖా సౌష్ఠవము ఎన్ని ఉంటాయి త్రిభుజంలో అంటే 3 ఉంటాయి. చూసారా? సో ఇదొకటి, ఇటొకటి, ఇటొకటి, మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కాబట్టి త్రిభుజానికి సంబంధించి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను స్క్వేర్ తీసుకుంటున్నాను, అంటే చతురస్రం తీసుకుంటున్నాను. ఈ చతురస్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ చతురస్రం అనేది రేఖా సౌష్ఠవంలో ఉంటుందా ఉండదా, లైన్ సిమెట్రీని బేస్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయొచ్చా చేయకూడదా అనేసారి అబ్జర్వ్ చేసుకుందాం. ఖచ్చితంగా చూస్తేనే అర్థమవుతుంది చేయొచ్చు అని చెప్పేసి. సరే చెయ్యొచ్చు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అంటే ఎన్ని లైన్స్ అనేది ఫామ్ అవుతాయి, ఎన్ని రేఖలు ఫామ్ అవుతాయి అని అడుగుతాడు మళ్ళీ. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఇలా చేస్తున్నా, అప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్గా వచ్చేసి. నెక్స్ట్ ఇలా చేశాను, మళ్ళీ టాప్ బాటమ్ ఈక్వల్గా వస్తాయి, మొత్తం 2 ఇప్పటికీ. నెక్స్ట్ ఇలా చేస్తున్నాను, అప్పుడు ఏమొస్తుంది? ఇటు పక్క వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ. సో ఇలా మనము తీసుకోవచ్చు. అంటే కార్నర్స్ నుంచి వెళ్ళిపోతున్నాను. చూడండి ఎన్ని వచ్చాయో. ఖచ్చితంగా చతురస్రం అనేది రేఖా సౌష్ఠవం అనేది అవుతుంది, బాగానే ఉంది. ఎన్ని అవుతాయి అంటే 4 అవుతాయి. అంటే లైన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి మనకి? స్క్వేర్లో 4 లైన్స్ ఆఫ్ సిమెట్రీ అనేది ఫామ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ మనము క్రమ పంచభుజి, క్రమ షడ్భుజి అంటే పెంటాగాన్ అండ్ హెక్సాగాన్ ఇవి తీసుకుంటున్నాను. అయితే దీంట్లో మనకి రేఖా సౌష్ఠవం అనేది అవుతుందా అవదా అంటే ఖచ్చితంగా అవుతుంది, అంతవరకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఎన్ని ఉంటాయి అని కూడా అడుగుతాడు. ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. స్క్వేర్లో 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఉన్నాయి లైన్స్ ఆఫ్ సిమెట్రీ. పెంటాగాన్లో 5 ఉంటాయి కాబట్టి ఎన్ని ఉంటాయి? ఆటోమేటిక్గా 5 ఉంటాయి. హెక్సాగాన్లో 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. కావాలంటే చెక్ చేద్దాం మనము. సో ఇలా చేసుకుంటే 1 అండ్ నెక్స్ట్ ఈ కార్నర్ నుంచి 1 వెళ్ళిపోతుంది అండ్ ఈ కార్నర్ నుంచి 1 వెళ్ళిపోతుంది అండ్ ఈ కార్నర్ నుంచి 3 వచ్చేసాయమ్మా అండ్ ఈ కార్నర్ నుంచి మొత్తం ఎన్ని? 5 వచ్చేసాయి మనకి. 5 కార్నర్స్ ఉంటాయి, 5 వచ్చేసాయి. సో క్రమ పంచభుజిలో ఎన్ని రేఖలు ఉంటాయి అంటే 5 రేఖలు ఉంటాయి. లైన్స్ ఆఫ్ సిమెట్రీ 5 ఉంటాయని దాని అర్థం. నెక్స్ట్ క్రమ షడ్భుజి అంటే హెక్సాగాన్. ఈ హెక్సాగాన్లో ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 టోటల్గా మనకి 6 అనేది ఫామ్ అయిపోయాయి. అంటే కార్నర్స్ నుంచి ఒక ఇటొకటి 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 3 వచ్చేసాయి. కార్నర్స్ మధ్యలో నుంచి కూడా మనము దీన్ని ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఈ కార్నర్కి మధ్యలో నుంచి కూడా మనం ఫామ్ చేసుకున్నా కూడా ఈక్వల్ పార్ట్స్ వచ్చేస్తాయి. టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయి మనకి? 6 వచ్చాయి. ఒక విషయాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం తీసుకున్నాను ఇక్కడ? లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫామ్ చేయడం కోసము ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఒక స్క్వేరు, ఒక పెంటాగాను, ఒక హెక్సాగాన్ తీసుకున్నా. ఏంటమ్మా ఇవన్నీ కూడా? రెగ్యులర్ పాలిగాన్స్ కదా. సో లైన్స్ ఆఫ్ సిమెట్రీ నువ్వు ఫామ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ డయాగ్రామ్ ఏమై ఉండాలి? రెగ్యులర్ పాలిగాన్ అయి ఉండాలి. రెగ్యులర్ పాలిగాన్ అయి ఉంటే కన్ఫర్మ్గా మనకి లైన్స్ ఆఫ్ సిమెట్రీ 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవచ్చు. ఎందుకని? ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. అంటే ఏంది ఇవన్నీ కూడా? బహుభుజులు. ఏ బహుభుజులు? క్రమ బహుభుజులు.
ఈ క్రమ బహుభుజాలు అన్నీ మనం తీసుకుంటేనే మనకి రేఖా సౌష్ఠవం అనేది ఏర్పడుతుంది. సో ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఈ రేఖా సౌష్ఠవం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఆల్ఫాబెట్ లెటర్స్లో కూడా మనకి అడగడానికైతే స్కోప్ ఉంటుంది. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ అన్నీ కూడా మనకి ఇచ్చేసి దేంట్లో మనకి రేఖా సౌష్ఠవం అనేది అవుతుంది, ఏ ఆల్ఫాబెట్ లెటర్కి రేఖా సౌష్ఠవం ఉండదు అని అడుగుతాడు మనల్ని. అంటే ఏ ఇచ్చాడు అనుకోండి, ఏ లెటర్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఆ ఏ లెటర్లు రేఖా సౌష్ఠవం అవుతుందా అవ్వదా అని అడుగుతాడు. ఖచ్చితంగా మనము చెక్ చేసుకొని రాసుకోవాలి జాగ్రత్తగా. ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ లెటర్ ఇప్పుడు నేను రాసి మీకు రేఖా సౌష్ఠవం అవుతుందో అవ్వదో చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నోట్ రాసుకోండి. ఖచ్చితంగా మీకు బిట్ అనేది పోకుండా ఉంటుందన్నమాట. అంటే అదొక్కటి చెప్పుకుంటే మనకి రేఖా సౌష్ఠవం గురించి అయిపోతుంది. నెక్స్ట్ మనము భ్రమణ సౌష్ఠవంలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనము భ్రమణ సౌష్ఠవం కంటే ముందు కూడా రేఖా సౌష్ఠవం ఏదైతే ఉందో డయాగ్రామ్స్ గురించి మనము డిస్కషన్ చేసుకున్నాము. ఇలాంటివి మనకు వచ్చే కొద్దీ కూడా లైన్స్ అనేది మీరు ఫామ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్ లెటర్స్. ఈ ఆల్ఫాబెట్ లెటర్స్లో మనకి రేఖా సౌష్ఠవం అనేది ఎలా ఫామ్ అవుతుంది, దీంట్లో నిలువు సౌష్ఠవ రేఖలు ఏముంటాయి అండ్ సమాంతర రేఖలు ఎలా ఉంటాయి, అంటే వెర్టికల్ లైన్స్ అండ్ హారిజంటల్ లైన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏని మనము ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇలా డివైడ్ చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి, నిలువు రేఖ వెర్టికల్ లైన్తో ఫామ్ అవుతుంది. దీన్ని మనము ఇలా ఫామ్ చేసుకోవచ్చు, అంటే హారిజంటల్ లైన్ సమాంతర రేఖ. సో ఇది కూడా ఇలా మనము సిమెట్రీ లైన్ అని ఫామ్ చేసుకోవచ్చు, హారిజంటల్ అవుతుంది. అండ్ డి వచ్చేసి ఇది కూడా హారిజంటల్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ వచ్చేసి ఇది కూడా హారిజంటల్గా వెళ్ళిపోతుంది. బట్ ఎఫ్ మాత్రం మనకి ఉండదు, ఎందుకంటే దీన్ని మనము వెర్టికల్గా చేయలేము, హారిజంటల్గా కూడా చేయలేము, అంటే నిలువుగా చేయలేము అండ్ సమాంతరంగా కూడా మనము చేయలేము. అండ్ జీ కూడా మనకి సిమెట్రీ ఆఫ్ లైన్ అనేది ఉండదు, సౌష్ఠవ రేఖ అనేది ఉండదు. నెక్స్ట్ హెచ్ అనేది ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే దీనికి నిలువు ఉంటుంది అండ్ సమాంతరం కూడా ఉంటుంది, అంటే హారిజంటల్ వెర్టికల్ ఈ రెండు కూడా ఉంటాయి మనకి. ఐకి కూడా మనకి నిలువు అండ్ సమాంతరం రెండు ఉంటాయి, వెర్టికల్ అండ్ హారిజంటల్ రెండు ఉంటాయి. జేకి మాత్రం మనకి సిమెట్రిక్ లైన్ ఉండదు. నెక్స్ట్ కేకి మాత్రం మనకి హారిజంటల్ లైన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎల్కి మనకి సిమెట్రీ ఆఫ్ లైన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఎంకి మనకి ఖచ్చితంగా వెర్టికల్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్కి మనకి సిమెట్రీ ఆఫ్ లైన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఓకి మనకి సో హారిజంటల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వెర్టికల్ కూడా ఉంటుంది. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్లో తీసుకుంటే సర్కిల్ కూడా ఎలా ఉంటుంది మనకి చూడ్డానికి, ఇలా ఉంటుంది సర్కిల్ అనేది. సో సర్కిల్ అనేది ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇలా ఉంటుంది సర్కిల్. ఈ సర్కిల్లో ట్రయాంగిల్లో 3 ఉన్నాయి, స్క్వేర్లో 4 ఉన్నాయి, పెంటాగాన్లో 5 ఉన్నాయి, హెక్సాగాన్లో 6 ఉన్నాయి. కాబట్టి సర్కిల్లో ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయని బిట్ అడిగాడు అనుకోండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఖచ్చితంగా ఇబ్బంది పడొద్దు ఎవరు కూడా, ఇన్ఫినిటీ ఉంటాయి అంటే అనంతం ఉంటాయి. సో ఇలాగ మనము ఎన్ అయినా కూడా ఫామ్ చేసుకోవచ్చు, ఇన్ఫినిటీ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ పీకి మనకి అసలు ఉండదు. నెక్స్ట్ క్యూకి కూడా మనకి సిమెట్రీ ఆఫ్ లైన్ ఉండదు. ఆర్కి కూడా మనకి సిమెట్రీ ఆఫ్ లైన్ ఉండదమ్మా. నెక్స్ట్ ఎస్కి కూడా మనకి సిమెట్రీ ఆఫ్ లైన్ ఉండదు. టీకి మాత్రము ఉంటుంది, వెర్టికల్ ఉంటుంది. నెక్స్ట్ యూకి కూడా వెర్టికల్ ఉంటుంది, వికి కూడా వెర్టికల్ ఉంటుంది. నెక్స్ట్ డబ్ల్యూకి వెర్టికల్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్కి వెర్టికల్ ఉంటుంది మరియు హారిజంటల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వైకి వెర్టికల్ ఉంటుంది, జెడ్కి లైన్స్ ఆఫ్ సిమెట్రీ అనేది ఉండదు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఆల్ఫాబెట్ లెటర్స్లో ఇవ్వకుండా నార్మల్గా అడగవచ్చు. ఆల్ఫాబెట్ లెటర్స్లో లైన్స్ ఆఫ్ సిమెట్రీ అంటే రేఖా సౌష్ఠవము లేని ఆల్ఫాబెట్ లెటర్ ఏంటి అని అడుగుతాడు. అలా అడిగి ఉన్నవి 3 ఇచ్చి లేనిది 1 ఇస్తాడు. ఆ లేనిది ఏది, ఏమున్నాయి ఇక్కడ లేనివి,
ఎఫ్ జి జే ఎల్ ఎన్ పి క్యూ ఆర్ ఎస్ జెడ్. వీటికి రేఖా సౌష్ఠవం అనేది ఉండదు. మళ్ళీ ఇంకో విధంగా కూడా అడగొచ్చు, ఉన్న ఆల్ఫా కింది వానిలో దేనికి మనకి నిలువుగా ఉంటుంది రేఖా సౌష్ఠవం అనేది అని అడుగుతాడు. దాంట్లో 3 ఏమో హారిజంటల్గా ఉండేది ఇచ్చి ఒకటేమో వెర్టికల్గా ఉండేది ఇస్తాడు. వెర్టికల్గా ఉండేవి ఏముంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయి. ఏ ఉంటుంది వెర్టికల్గా, నెక్స్ట్ ఇక్కడ ఎం ఉంటుంది, నెక్స్ట్ డబ్ల్యూ ఉంటుంది, నెక్స్ట్ వై ఉంటుంది, టీ ఉంటుంది, యు ఉంటుంది, వి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి వెర్టికల్గా కన్ఫామ్గా ఉంటాయి. 3 హారిజంటల్గా ఇచ్చేసి ఇది వచ్చేసి ఇలా ఇచ్చేస్తాడు అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇలాగే హారిజంటల్గా ఉండేది ఏమిటి, సమాంతరంగా ఫామ్ అయ్యే రేఖ ఏ ఆల్ఫాబెట్ లెటర్లో ఉంటుంది అని అడగొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, నిలువు మరియు సమాంతరము ఈ 2 ఉండే ఆల్ఫాబెట్ లెటర్ ఏంటి అని కూడా అడగొచ్చు. 2 ఉండే ఆల్ఫాబెట్ లెటర్స్ చూడోసారి. హెచ్ ఉంది, ఐ ఉంది, ఇక్కడ హెచ్ ఐ అండ్ తర్వాత ఎక్స్ ఉంది, నెక్స్ట్ ఓ కూడా తీసుకోవచ్చు. 2 ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి, బట్ అది కూడా తీసుకోవచ్చు. సో ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి, ఇవి ఉన్నాయన్నమాట. ఐ ఉంది, హెచ్ ఉంది అండ్ ఎక్స్ ఉంది. సో వీటిని మనము ఎలా తీసుకోవచ్చు, ఖచ్చితంగా కూడా 2గా తీసుకోవచ్చు. సమాంతరం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ నిలువు కూడా ఉంటుంది. తిప్పి 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 ఇదే ఇస్తాడు బిట్. ఏది ఇచ్చినా కూడా మనం దీన్ని కట్ చేసుకోవడం తెలిస్తే చాలు, వాడు ఏ బిట్ అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ అనేది మనము చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము నిలువు అద్దం, సమాంతర అద్దం అంటే హారిజంటల్ మిర్రర్ అండ్ వెర్టికల్ మిర్రర్. మనం ఒక అద్దాన్ని తీసుకొని ఆ అద్దంలో ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ని మనం చూపించగలిగితే అది మనకి కన్ఫామ్గా అద్దంలో ఎలా ఉంది, మనకి ఒరిజినల్ ఎలా ఉందో అద్దంలో అలా కనిపించదు కదా, రివర్స్లో కనిపిస్తుంది. అయితే కనిపించే ఆ రివర్స్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది, ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కలాగా కనిపిస్తుంది మనకి. అయితే ఏ నుంచి జెడ్ వరకు ఉన్నవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ అనే లెటర్ మనం అద్దంలో చూపిస్తే హారిజంటల్ మిర్రర్ లాగా కనిపిస్తుందా లేకపోతే వెర్టికల్ మిర్రర్ లాగా కనిపిస్తుందా అని అడుగుతాడు. అంటే నిలువు అద్దం లాగా కనిపిస్తుందా లేకపోతే సమాంతర అద్దం లాగా కనిపిస్తుందా అనేసి. ఇక్కడ నిలువు అంటే వెర్టికల్, సమాంతరం అంటే హారిజంటల్. గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఇది రావాలి అంటే ఇవి వస్తే సరిపోతుంది. కళ్ళు మూసుకొని ఈజీగా పెట్టేయచ్చు బిట్ అనేది. ఒక్కసారి అబ్జర్వ్ చేయమ్మా. ఇక్కడ నిలువు అద్దం అనేది అంటే వెర్టికల్గా ఉండేది. అద్దంలో మనం ఒక లెటర్ని ఇలా చూపించిన వెంటనే వెర్టికల్గా ఫామ్ అవుతుంది ఆ లెటర్ అనేది. ఎలా కనిపెట్టవచ్చు సార్, ప్రతిసారి మనం అద్దం తీసుకొని చూపించాలా అంటే కాదు. ఇక్కడ నీకు ఏదైతే లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫామ్ అయిందో వెర్టికల్గా అవన్నీ నిలువు అద్దాలే. నిలువుగా ఫామ్ అయితే నిలువు అద్దమే, సమాంతరంగా ఫామ్ అయితే సమాంతర అద్దము కిందకు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయి. ఫస్ట్ నేను ఏ అనేది రాసుకుంటున్నా, ఏ కామా నిలువుగా ఉంది కాబట్టి. నెక్స్ట్ నిలువుగా ఉండేది ఏముంది చూడమ్మా, ఇక్కడ హెచ్ ఉంది. హెచ్లో 2 ఉన్నాయి, నిలువు కూడా ఉందిగా, ఖచ్చితంగా నిలువు కూడా కనిపిస్తుంది అని దాని అర్థం. సో హెచ్. నెక్స్ట్ ఐ తీసుకోవచ్చు, 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎం తీసుకోవచ్చు, నెక్స్ట్ ఓ తీసుకోవచ్చు, నెక్స్ట్ టీ తీసుకోవచ్చు, నెక్స్ట్ యు, నెక్స్ట్ వి, నెక్స్ట్ డబ్ల్యూ, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ వై. సో ఇవన్నీ కూడా నిలువుగా ఉన్నాయి, మనకి నిలువు లైన్స్ ఉన్నాయి కాబట్టి నిలువు అద్దంగా తీసుకోవచ్చు. అంటే వెర్టికల్ మిర్రర్ లాగా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ సమాంతర అద్దంలో ఎలా కనిపిస్తుంది, ఏ ఆల్ఫాబెట్ లెటర్స్ మన సమాంతర అద్దం అంటే హారిజంటల్గా కనిపిస్తుంది అని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. హారిజంటల్ అంటే ఒకసారి చూడండి, బి, బి, సి, డి, ఈ. నెక్స్ట్ హారిజంటల్గా హెచ్ ఉంది, 2 ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. ఐ కూడా 2 ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. కే, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎక్స్. వీటి వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి సమాంతర అద్దం లాగా కనిపిస్తుంది, హారిజంటల్ మిర్రర్. 3వది కూడా అడుగుతాడు,
సమాంతరము మరియు నిలువు అద్దంలాగా రెండిటిలాగా కనిపించేవి ఏమిటి అని అడుగుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్. అసలు రెండిట్లాగా ఏం కనిపిస్తుందమ్మా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హెచ్ ఉంది, కామా ఐ ఉంది, కామా నెక్స్ట్ ఇంకేముందమ్మా రెండిట్లాగా కనిపించేది ఓ ఉంది, కామా ఎక్స్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? రెండు ఉండేవి ఏమీ లేవు. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట ఇవన్నీ కూడా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇవి రెండు ఉండేవమ్మా. రెండు ఏ రెండు? నిలువు అండ్ సమాంతరం, హారిజంటల్ వెర్టికల్ రెండు ఉండే ఆల్ఫాబెట్ లెటర్స్ ఇవి 4 అనమాట. సో ఇలాగ మనము రేఖా సౌష్ఠవం లైన్స్ ఆఫ్ సిమెట్రీకి సంబంధించిన టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్పుకున్నామో ఈ కాన్సెప్ట్ మీదే నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఉంటుంది. చూసిన వెంటనే చెప్పచ్చు, ప్రాసెస్ కూడా అవసరం లేదు. మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. ఆ టైం సేవ్ అవ్వాలంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ మనము దీనికి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈజీ టాపిక్. ఇంత క్లారిటీగా మీకు మ్యాక్సిమము అర్థం అవ్వాలి అంటే టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేస్తే మ్యాక్సిమం అర్థం అవ్వదు, కొంచెం గజిబిజిగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇంత క్లారిటీగా మీకు చెప్తున్నానంటే చాలా బాగా అర్థం చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ మనము భ్రమణ సౌష్ఠవంలోకి వెళ్ళిపోదాం, అంటే రొటేషనల్ సిమెట్రీకి వెళ్ళిపోదాము. రొటేషనల్ సిమెట్రీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఆ తర్వాత దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ని మనము డిస్కషన్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ మనము భ్రమణ సౌష్ఠవం అంటే రొటేషనల్ సిమెట్రీ గురించి డిస్కషన్ చేసుకుందాము. రొటేషనల్ సిమెట్రీ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము అంటే ఆ ట్రయాంగిల్ మనం ఇలా రొటేట్ చేస్తున్నాము. ఇలా రొటేట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఫిగర్ ఉందో ఆ ఫిగర్ సేమ్గా రావాలి. సేమ్గా వస్తేనే మనకి రొటేషనల్ సిమెట్రీ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇలా నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా. సో ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకి డయాగ్రామ్ ఇలా ఉంది చూడండి, ABC 3 ఉంది. ఇది ఒరిజినల్ ఫిగర్. ఇది దీనికి మనకి ఒకసారి ఒరిజినల్గా మళ్ళీ రావాలి అంటే మనకి ఎన్నిసార్లు తిరగాలో చూడండి. ఇదో 1 2 3 అంటే 3 సార్లు తిరిగింది. ఒక ట్రయాంగిల్ అనేది ఒరిజినల్ పొజిషన్లోకి రావాలి అంటే రొటేషన్ అవుతూ ఈ ఒరిజినల్ పొజిషన్కి రావాలి అంటే ఎన్నిసార్లు తిరిగింది? 3 టైమ్స్ తిరిగింది. కాబట్టి ట్రయాంగిల్కి సంబంధించి రొటేషనల్ సిమెట్రీ అనేది ఆర్డర్ ఎంత ఉంటుంది సార్ అంటే 3 ఉంటుంది. ఆర్డర్ ఎంత ఉంటుంది? 3 ఉంది. ఎందుకని? ఒక డయాగ్రామ్ని మనం తీసుకొని ఒరిజినల్ ఫిగర్ అనేది మనకి ఎన్నిసార్లు రొటేట్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ వస్తుందో అది మనకి ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఎంత అవుతుంది? మనకి 3 అవుతుంది. సో భ్రమణ సౌష్ఠవానికి సంబంధించిన ట్రయాంగిల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ మనము చతురస్రం గురించి ఒకసారి చూద్దాము. సో చతురస్రం గురించి మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది చతురస్రం, ఓకేనా? ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ABCD అని ఇచ్చేసాను. ఇది మనం స్క్వేర్కి తీసుకోవచ్చు, ఇలా మనం తిప్పుకోవచ్చు అనమాట, రొటేషన్ చేసుకోవచ్చు. సో దీన్ని మనకి ఒరిజినల్ పొజిషన్కి రావాలి అంటే ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది, ఎన్నిసార్లు రొటేట్ అయితే దానికి సంబంధించిన ఆర్డర్ అనేది అంత అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఒరిజినల్ పొజిషన్, ABCD అనేది ఒరిజినల్ పొజిషన్. నెక్స్ట్ దీన్ని నేను ఇలా చేంజ్ చేశాను అంటే 1 ఒక్కసారి తిప్పాను, నెక్స్ట్ మళ్ళీ 2 2 సార్లు తిప్పాను, నెక్స్ట్ 3 3 సార్లు తిప్పాను అయినా రాలా, నెక్స్ట్ 4 4 సార్లు తిప్పాను, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ పొజిషన్ మనకి అలాగే వచ్చింది. చూసారా, ABCD ఒరిజినల్ పొజిషన్ వచ్చేసింది. అంటే ఒరిజినల్ పొజిషన్ నుంచి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావడానికి ఒక చతురస్రం అనేది ఎన్నిసార్లు భ్రమణం చేసింది? 4 సార్లు భ్రమణం చేసింది. అంటే 4 టైమ్స్ రొటేషన్ చేసింది. కాబట్టి 4 టైమ్స్ రొటేషన్ చేసింది కాబట్టి స్క్వేర్కి సంబంధించి అంటే చతురస్రానికి సంబంధించి ఆర్డర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 4 అవుతుంది. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి మనకి ఆర్డర్ అనేది ఎంత తెలిసిందో, ఎన్నిసార్లు రొటేషన్ అయితే అది మనకి ఆర్డర్ అవుతుంది. 3 టైమ్స్ రొటేషన్ అయ్యి ఒరిజినల్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ 3 అవుతుంది. 4 టైమ్స్ రొటేట్ అయ్యి మనకి ఒరిజినల్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ 4 అవుతుంది.
5 టైమ్స్ రొటేట్ అయ్యి ఒరిజినల్ వచ్చింది అనుకోండి, మనకి ఆర్డర్ ఏమవుతుంది 5 అవుతుంది. అదే మనకి 2 టైమ్స్ రొటేట్ అయ్యి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి కన్ఫామ్గా మనకి రొటేషన్ అనేది 2 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నువ్వు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే స్క్వేర్కి అర్థమైపోయింది అండ్ ట్రయాంగిల్కి కూడా మీకు అర్థమైపోయింది. అయితే దీనికి సంబంధించిన యాంగిల్స్ని కూడా అడుగుతాడు. రొటేషన్ అయ్యేటప్పుడు ఏంటి, రొటేషన్ భ్రమణం జరిగినప్పుడు మనకి యాంగిల్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అంటాడు. మళ్ళీ కోణం అనేది ఎంత ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ ఉంది, ఇప్పుడు మొత్తం మనకి రైట్ యాంగిల్సే ఉండేది, 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు నేను రొటేషన్ చేశా, అప్పుడు కూడా ఎంత ఉంటుంది మనకి 90 డిగ్రీసే ఉంటుంది ప్రతి చోట. మళ్ళీ రొటేషన్ చేశాను, మళ్ళీ ఎంత అవుతుంది 90 డిగ్రీసే అవుతుంది. కాబట్టి చతురస్రానికి సంబంధించి భ్రమణం జరిగినప్పుడు యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది అంటే 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక మనము ట్రయాంగిల్ తిప్పుకున్నాం కదా, సో ట్రయాంగిల్కి సంబంధించిన రొటేషన్ జరుగుతున్నప్పుడు యాంగిల్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అంటే 120 డిగ్రీస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఎంత ఫామ్ అవుతుంది 120 డిగ్రీస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనము రెక్టాంగిల్ గురించి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఈజ్ ద రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రము. సో చూసారా ఏబిసిడి అనేసి కరెక్ట్గా ఆర్డర్లో రాశాను. దీనికి సంబంధించి మనము భ్రమణం చేసినప్పుడు రొటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనకి ఒరిజినల్ పొజిషన్ వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చూడండి అమ్మా ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్. సో నేను ఒకసారి తిప్పాను రాలేదు, రెండోసారి తిప్పాను, ఇప్పుడు ఎలా ఉంది ఇది మళ్ళీ రెక్టాంగిల్ లాగే ఉంది. సో రెక్టాంగిల్ లాగా ఎన్ని టైమ్స్ వచ్చింది, ఒకసారి వచ్చింది. మళ్ళీ ఇప్పుడుందా లేదు ఒరిజినల్ పొజిషన్ లాగా, ఇప్పుడు ఉంది ఒరిజినల్ పొజిషన్ లాగా. అంటే ఒక రెక్టాంగిల్ని నేను ఇలా అడ్డంగా పెట్టి చేశాను కాబట్టి ఫస్ట్ ఇలా ఉంది, తర్వాత ఇలా వచ్చింది కాదు కదా, మళ్ళీ ఇలా వస్తుంది, ఇప్పుడు రెక్టాంగిల్ అవుతుంది. సో ఇలాగ మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 సార్లు రొటేట్ చేసినప్పుడు 2 సార్లు మాత్రమే వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన ఆర్డర్ ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది ఆర్డర్. అంటే ఒక డయాగ్రామ్ని మనము రొటేట్ చేసినప్పుడు ఎన్నిసార్లు ఆ ఒరిజినల్ పొజిషన్ వస్తుందో అన్ని సార్లు అనేది మనకి ఆర్డర్ అనేది అవుతుందని చెప్పుకున్నాం. అప్పుడు రెక్టాంగిల్ మనం తిప్పుతున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చింది, ఇందాక మనము చతురస్రానికి తిప్పుతున్నప్పుడు 90 డిగ్రీస్ దగ్గర వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్నిసార్లు తిప్పాము, ఇలా ఉన్నదాన్ని ఇలా ఒకసారి తిప్పాను అప్పుడు 90 అయింది, మళ్ళీ తిప్పాను ఇప్పుడు కదా ఒరిజినల్ పొజిషన్ వచ్చింది. సో 90 + 90 180. కాబట్టి దీర్ఘ చతురస్రం ఏదైతే ఉంటుందో రొటేషన్ అయ్యేటప్పుడు ఆర్డర్ ఎంత ఉంటుందంటే 2 ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ 2 ఉంటుంది. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అన్నాడు అనుకోండి 180 డిగ్రీస్ అవుతుంది. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఏదైనా తీసుకొని ఒక డయాగ్రామ్ని దాన్ని రొటేట్ చేస్తున్నప్పుడు నీకు ఎన్నిసార్లు అయితే నువ్వు ఇలా తిప్పుతావో ఎన్నిసార్లు అయితే తిప్పుకున్న తర్వాత తిప్పేటప్పుడు ఒరిజినల్ పొజిషన్ అనేది ఎన్నిసార్లు వస్తే ఆర్డర్ అదవుతుంది. ఎన్నిసార్లు ఒరిజినల్ పొజిషన్ వస్తే అన్ని అవుతుంది. అప్పుడు డిగ్రీ కూడా ఎంత తిప్పితే వచ్చింది. నేను ట్రయాంగిల్ని తీసుకొని ఇలా తిప్పితే ట్రయాంగిలే ఉంది, ఇలా తిప్పిన ట్రయాంగిలే ఉంది, ఇలా తిప్పిన ట్రయాంగిలే ఉంది. కాబట్టి ఎలా తిప్పినా కూడా ట్రయాంగిలే వస్తుంది. అంటే ఒరిజినల్ పొజిషన్ ప్రతిసారి వస్తుంది. ప్రతిసారి రావడానికి కారణం ఏమైంది, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. అర్థమవుతుందా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఇలా తిప్పుతున్నప్పుడు మనకి రొటేషన్ అవుతుంది కాబట్టి 3 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అయింది, 120 డిగ్రీస్ అనేది ఫామ్ అయింది. 120 డిగ్రీల కోణంతో మనం తిప్పితేనే ఇదేమవుతుంది, ఆర్డర్ అనేది 3 అవుతుంది. అదే రెక్టాంగిల్ అనేది 180 డిగ్రీల యాంగిల్తో తిప్పితేనే ఇది మనకి లైన్స్ ఆఫ్ సిమెట్రీ భ్రమణ సౌష్ఠవం అనేది అవుతుంది. సో ఆర్డర్ ఎంత అవుతుంది, 180 డిగ్రీల కోణంతో తిప్పితే ఆర్డర్ 2 అవుతుంది. ఇది 120 డిగ్రీస్తో కోణంతో తిప్పితే ఎంత వస్తుంది, ఆర్డర్ 3 వస్తుంది. అదే మనకి స్క్వేర్ తీసుకుంటే ఈ స్క్వేర్ అనేది నువ్వు 90 డిగ్రీల కోణంతో తిప్పితే ఆర్డర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో ఇలాగ మనము భ్రమణ సౌష్ఠవం రొటేషన్ సిమెట్రీ గురించి డిస్కషన్ అనమాట. సో మీరు కూడా కొన్ని ఓన్గా తీసుకొని అంటే పెంటాగాన్ కానివ్వండి, హెక్సాగాన్ కానివ్వండి తీసుకొని రొటేట్ చేయండి.
రొటేట్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి ఆల్ఫాబెట్ లెటర్స్ మీకు చెక్ చేపిస్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ అనే ఒక లెటర్ని తీసుకుంటున్నాను. ఈ హెచ్ అనే లెటర్ ఇది ఒరిజినల్ పొజిషన్. ఇది ఇక్కడ నుంచి నేను దీన్ని ఇలా తిప్పాను, అప్పుడు ఏమవుతుంది? ఇది ఇలా వస్తుంది ఒక్కసారికి. మళ్ళీ దీన్ని ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇలా తిప్పాను, అప్పుడేమొస్తుంది? మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని ఎలా తిప్పాలి? ఇలా తిప్పాలి, అప్పుడేమొస్తుంది? మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని ఇలా తిప్పామనుకోండి, మళ్ళీ ఏమొస్తుంది? ఇలా ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే ఒక హెచ్ అనేది ఒరిజినల్ పొజిషన్కి రావడం కోసము ఇది ఒరిజినల్, ఇది అలా ఉంచండి. ఎన్ని స్టెప్పులు వేసావు? 1 2 3 4 స్టెప్స్ వేస్తే కానీ ఒరిజినల్ పొజిషన్ రాలేదు. సో 4 స్టెప్స్ వేసినప్పుడు నీకు ఎన్ని టైమ్స్ వచ్చింది ఒరిజినల్ అనేది? 1 2, కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్డర్ ఏమవుతుంది? ఒరిజినల్స్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇది ఒరిజినల్ కదా, ఇలా ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. 4 సార్లు తిప్పితే దాంట్లో 2 సార్లు మాత్రమే ఒరిజినల్ లాగా కనిపించింది నీకు. 360 డిగ్రీస్ తిప్పేస్తే నీకు ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది? 2 అవుతుంది. కింది వాణిలో ఏది మనకి భ్రమణ సౌష్ఠవం అవుతుంది అని అన్నాడు అనుకోండి, హెచ్ అనేది భ్రమణ సౌష్ఠవం అవుతుంది. అండ్ దాంతోపాటు ఎన్నిసార్లు అవుతుంది? 2 సార్లు అవుతుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇంకో ఆల్ఫాబెట్ లెటర్ గురించి డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ నేను యూ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద ఒరిజినల్. ఇది రొటేషనల్ సిమెట్రీ అవుతుందా అవదా? అయితే ఆర్డర్ ఎంత అవుతుంది అని అంటున్నాడు. దీన్ని ఫస్ట్ నేను చూస్తారా ఇటు తిప్పుతున్నాను, దీన్ని యూ ఇలా ఉంది కదా, ఇలా తిప్పుతున్నాను. సో దీన్ని ఇలా తిప్పితే ఏమవుతుంది? ఇది ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఇటు తిప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇలా అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని ఇలా తిప్పామనుకోండి, ఇలా అవుతుంది. నెక్స్ట్ దీన్ని మనము ఇలా ఉంది కదా, ఇలా తిప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇలా అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్న ఒరిజినల్ పొజిషన్ ఇలా వచ్చింది అంటే ఇది ఒరిజినల్. ఎన్ని స్టెప్స్ వేసింది ఒరిజినల్ పొజిషన్ రావడానికి? 1 2 3 4 స్టెప్స్ వేసింది, అంటే 360 డిగ్రీస్ తిరిగింది. ఎన్నిసార్లు వచ్చింది ఒరిజినల్ అనేది నీకు? ఒక్కసారి మాత్రమే కనిపించింది. ఇది ఇక్కడ ఇక్కడ ఒక్కసారి మాత్రం కనిపించింది. ఒక్కసారి కనిపించింది కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ హెచ్ అనేది ఎన్నిసార్లు కనిపించింది? నీకు 2 సార్లు కనిపించింది, కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఒకవేళ నీకు 3 సార్లు కనిపిస్తే ఆర్డర్ ఏమవుతుంది? 3 అవుతుంది. 4 సార్లు నీకు ఒరిజినల్ కనిపించింది అనుకో, అప్పుడేమవుతుంది? 4 అవుతుంది. సో అలాగా డయాగ్రామ్స్ని మాత్రమే రొటేట్ చేయడం కాదు, ఆల్ఫాబెట్ లెటర్స్ని కూడా రొటేట్ చేసి అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎం ఉంది. ఎంకి చూడండి, ఎంని నేను ఇలా ఉంది కదా, ఇలా తిప్పుతున్నాను అంటే ఇలా అవుతుంది. ఇలా తిప్పాను ఇలాగా. సో మళ్ళీ దీన్ని ఇలా ఉంది కదా, ఇలా తిప్పుతున్నాను, అప్పుడు ఏమవుతుంది? ఇలా అవుతుంది. మళ్ళీ దీన్ని ఎలా తిప్పుతున్నాను? ఇలా తిప్పుతున్నాను అంటే ఇలా అవుతుంది. మళ్ళీ దీన్ని ఎలా తిప్పుతున్నాను? ఇలా తిప్పుతున్నాను, అప్పుడు ఏమవుతుంది? ఎం వచ్చేసింది. అంటే ఒరిజినల్ కాస్త నీకు ఇలా తిప్పాను, ఇలా వచ్చింది. మళ్ళీ ఇలా తిప్పాను, డబ్ల్యూ వచ్చింది. మళ్ళీ ఇలా తిప్పాను, ఇలా వచ్చింది. మళ్ళీ దీన్ని ఇలా తిప్పితే ఎం వచ్చింది. సో ఎంకి సంబంధించి రొటేషనల్ సిమెట్రీ అంటే భ్రమణం జరుగుతున్నప్పుడు ఆర్డర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎందుకని? ఇది ఒరిజినల్ కదా, ఇది ఎం అనేది ఒరిజినల్. ఇలాంటిది ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది? ఎం అనేది ఒక్కసారే వచ్చింది, అది ఇక్కడ వచ్చింది, ఒక్కసారి వచ్చింది కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్ లెటర్స్ అనేది మనకి ఎగ్జామ్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి రిమైనింగ్ ఆల్ఫాబెట్ లెటర్స్ అనేది నువ్వు తీసుకొని జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇలాగ మనకి సౌష్ఠవం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఆ సౌష్ఠవంలో మనకి 2 టైప్స్ ఉంటాయి. రేఖా సౌష్ఠవం అనేది చెప్పుకున్నాం, భ్రమణ సౌష్ఠవం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఎలాంటి బిట్ వచ్చినా కూడా నువ్వు ఈజీగా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారో ఇప్పటిదాకా ఎవరు చెప్పనటువంటి ఈజీ మెథడ్లో మన ఛానల్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సబ్జెక్ట్ ఎంత ఈజీగా నువ్వు నేర్చుకుంటున్నావో డైలీ టెస్ట్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఎంత అర్థమైంది. ఒక టెట్ డిఎస్సి ఎగ్జామ్ రాసే స్టూడెంట్గా మనం ఖచ్చితంగా మెథడాలజీ అనేది ఉంటుంది. ఆ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మూల్యాంకనం జరిగితేనే కదా పిల్లవాడికి వచ్చేది మనకి ఎంత గుర్తుందనేసి.
సో దాని గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా టెస్ట్ అనేది చేసుకోవాలి కదా. సో ఇలాగ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్న తర్వాత డైలీ టెస్ట్ మీరు ఖచ్చితంగా రాస్తేనే మీకు చాలా వరకు యూజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి డైలీ టెస్ట్లు ఇంకా ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేది రాసుకోండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మాట చెప్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు జాయిన్ అవ్వడానికి కేవలము 89 రూపీస్ మాత్రమే అవుతుంది. ఈ 89 రూపీస్ మనం బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తే అయిపోతుంది, అవునా కదా. ఒకరోజు మనం టిఫిన్ చేస్తే బయటికి వెళ్ళి దాదాపుగా 89 రూపాయలు అయిపోతుంది కదా. అదే మనము దీంట్లో పే చేసి జాయిన్ అయితే నెల మొత్తం మనం ఈజీగా కాన్సెప్ట్ నేర్చుకోవడము, డైలీ టెస్ట్ రాయడము, కాన్సెప్ట్ నేర్చుకోవడము, డైలీ టెస్ట్ రాసుకోవడము. ఈ నెల అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంకో నెలలో ఎగ్జామ్ టెట్ ఉంది కాబట్టి. సిలబస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఒక 10 డేస్లో. ఆ తర్వాత డైలీ కూడా ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. మళ్ళీ ఆ ప్రాక్టీస్ టెస్ట్ అనేది మనకి అందుబాటులో ఉంచడము, ఆ ప్రాక్టీస్ టెస్ట్ అనేది కన్ఫామ్గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడము. సో ఇలాగ రివిజన్ చేపిస్తాను మళ్ళీ మీ చేత లాస్ట్ ఒక 10-15 డేస్లో. అప్పుడు సిలబస్ మొత్తం మీకు మ్యాథ్స్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా 30లో 24 మార్క్స్ నీ చేతుల్లో ఉన్నట్లే. మెథడాలజీ నువ్వు ఎలాగో చదువుకుంటున్నావు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ప్రాసెస్ తెలియకపోతే మాత్రము డిస్క్రిప్షన్లో కానివ్వండి, కమెంట్ సెక్షన్లో కానివ్వండి లింక్ పెడతాను. ఒకసారి దాంట్లో క్లిక్ చేసి వెళ్ళిపోయారంటే ఎలా జాయిన్ అవ్వాలి అనేసి మీకే అర్థమవుతుంది. వీడియో ఉంటుంది 2 మినిట్స్, వీడియో చూస్తే మీకు ఎలా జాయిన్ అవ్వాలని అర్థమవుతుంది. ఇంకొంతమంది ఉంటే మనకి జాయిన్ అవ్వడం తెలియదు అంటున్నాడు. ఫస్ట్ మనకి మెయిల్ ఐడి ఉండాలి. ఆ మెయిల్ ఐడి కన్ఫామ్గా మీకు అటాచ్ అయిపోతుంది. దానికి సంబంధించిన పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవాలి. మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మళ్ళీ మీకు కొత్త పాస్వర్డ్ వస్తుంది కదా. సో దాంతో అయినా మీరు దీంట్లో జాయిన్ అయ్యి కన్ఫామ్గా రాసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది జాయిన్ అయ్యి రాస్తున్నారు కదా, అందుకని ఈ విషయం మీకు చెప్తున్నాను. సో ఉపయోగించుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మీలాంటి చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా మన ఛానల్ అనేది సజెషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి కూడా కొంచెం వరకు యూజ్ అవుతే ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.